హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి శనగపప్పు వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1.5 కప్పు దాకా శనగపప్పుని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. నానబెట్టుకున్న శనగపప్పులో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని సపరేట్ తీసిపెట్టి మిగతా శనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి, ఇంకా అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తీసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రౌండ్ షేప్లో చేసుకొని ఫ్లాట్గా చేసుకొని ఎన్ని పడితే అన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు, లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.